వెల్కమ్ టు లైఫ్ లైన్. సంతానలేమి సమస్యలతో బాధపడే వారికి ఐవీఎఫ్ ఒక మంచి వన్ ఆఫ్ ద సొల్యూషన్ అంటున్నారు 49 హాస్పిటల్ డాక్టర్ శ్రావ్య గారు. వెల్కమ్ టు లైఫ్ లైన్ డాక్టర్ గారు. ఐవీఎఫ్ అనేది మంచి సొల్యూషనా, వన్ ఆఫ్ ద సొల్యూషనా? సంతానలేమి సమస్యలతో బాధపడే వారికి వాళ్ళకి సంతానం కలగాలి అంటే ఏమేమి లేటెస్ట్ టెక్నాలజీస్ అందుబాటులో ఉన్నాయి? సంతానలేమి సమస్య మనం ఇప్పుడు చూసుకుంటే మన ఇండియన్ పాపులేషన్లో ఒక సర్వే ప్రకారం ఆల్మోస్ట్ 15 మిలియన్ కపుల్స్ సఫర్ అవుతున్నారు ఇది సంతానలేమి సమస్యతో. అండ్ WHO కూడా ఇది సంతానలేమి ఇన్ఫర్టిలిటీ అనేది ఒక ప్రాబ్లం. అంటే ఇప్పుడు మనకి హార్ట్ ప్రాబ్లం ట్రీట్మెంట్ తీసుకుంటాం, కిడ్నీ ప్రాబ్లం ట్రీట్మెంట్ తీసుకుంటాం, అలాగే సంతానలేమి అనేది కూడా ఒక ప్రాబ్లం అండ్ దానికి ట్రీట్మెంట్ ఉంది అనే అవగాహన ఇప్పుడు జనాల్లో పెరుగుతూ ఉంది. సో దానివల్ల జనాలు అంటే పీపుల్ హాస్పిటల్ని అప్రోచ్ అవ్వటం, డాక్టర్ని అప్రోచ్ అవ్వటం, ఇవాల్యుయేషన్ అంటే వాళ్ళకి ఎటువంటి సమస్య ఉందని టెస్ట్ చేయటం జరుగుతుంది. సో దాన్ని బట్టి ట్రీట్మెంట్. సో ట్రీట్మెంట్ ఆప్షన్స్లో ఐవీఎఫ్ ఒక్కటే మార్గం అనేది తప్పు. ఐవీఎఫ్ అనేది వన్ ఆఫ్ ద సొల్యూషన్స్. ఇప్పుడు కొంతమందికి పీసీఓఎస్ సమస్య ఉంటుంది, వాళ్ళకి నెల నెల ఎగ్ అనేది రిలీజ్ కాదు. సో వాళ్ళకి సింపుల్ మెడిసిన్స్ ఓవ్యులేషన్ ఇండక్షన్లోనే ట్రీట్మెంట్ అయిపోవచ్చు. కొంతమందికి బరువు ఎక్కువ ఉంటారు, వాళ్ళకి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్తో బెటర్ బెనిఫిట్ రావచ్చు. కొంతమందికి డెఫినెట్లీ ఎస్ ఐవీఎఫ్ అవసరం. ఎవరికైతే ట్యూబల్ బ్లాక్ ఉంది లేదా మగవాళ్ళ వీర్యకణాల్లో సివియర్ ప్రాబ్లం ఉంది, అండాశయాల్లో ఎగ్ నెంబర్స్ తగ్గిపోతుంది. సో ఐవీఎఫ్ అనేది వన్ ఆఫ్ ద సొల్యూషన్. అండ్ డెఫినెట్లీ ఇంతకుముందు ఎవరికైతే పిల్లలు కలగరు ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అన్నదానికి ఐవీఎఫ్లో ఇప్పుడు సొల్యూషన్ వస్తుంది. అండ్ ఐవీఎఫ్ అనేది ఉట్టి సంతానలేమి ఇన్ఫర్టిలిటీనే కాదు, కొన్నిసార్లు రిపీటెడ్గా అబార్షన్స్ అవుతుంటాయి, ఫ్యామిలీలో జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో నెక్స్ట్ బిడ్డకి అటువంటి జెనెటిక్ ప్రాబ్లమ్స్ రాకుండా మనం స్క్రీన్ చేసి పెట్టగలిగే ఆప్షన్ కూడా ఉంటుంది ఐవీఎఫ్లో. ఓకే, ఐయుఐ అంటే ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందంటారు? ఐయుఐ అంటే ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్. సో ఐయుఐ పద్ధతిలో మనం చేసేది ఏం లేదు, మగవాళ్ళ వీర్యకణం తీసుకొని అది ప్రాసెస్ చేసి, అంటే హైలీ మోటైల్ స్పామ్స్ అంటే బాగా కదలికలు ఉన్న వీర్యకణాల ఫ్రాక్షన్ని గర్భసంచిలో ఎగ్ రిలీజ్ అయినప్పుడు డిపాజిట్ చేయడం జరుగుతుంది. సో ఈ పద్ధతి ద్వారా మనకేంటి, ఎగ్ నార్మల్గా అండాశయాల నుంచి ఎగ్ విడుదల అవుద్ది కదా, అది 24 గంటలే ఆడవాళ్ళ బాడీలో సర్వైవ్ అవుద్ది. సో ఆ 24 గంటల్లో మనం ఫర్టిలైజింగ్ కెపాసిటీ ఉన్న స్పమ్స్ని పెడితే ఛాన్సెస్ అనేది పెరుగుతుంది అనేసి ఐయుఐ ట్రీట్మెంట్ అడ్వైజ్ చేస్తాం. సో ఈ ఐయుఐ ట్రీట్మెంట్ అనేది కామన్గా మనం అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటే ఎవరికైతే ఎగ్ రిలీజ్ అవుతుంది, అండాశయాలు బాగానే ఉన్నాయి, వీర్యకణాలు బాగానే ఉన్నాయి, బట్ ట్యూబ్స్ బాగానే ఉన్నాయి, ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్న వాళ్ళకి ఆప్షన్ ఇస్తాం. అదే కాకుండా మైల్డ్ మేల్ ఫ్యాక్టర్ అంటే కొంతమందికి వీర్యకణాల కౌంట్ కొద్దిగా తక్కువ ఉంటుంది, కదలికలు కూడా కొద్దిగా తక్కువ ఉంటుంది. సో వీళ్ళకి న్యాచురల్ కన్నా ఐయుఐలో సక్సెస్ రేట్స్ బెటర్ ఉంటాయి. సో వీళ్ళకి ఐయుఐ ఆప్షన్ ఇస్తాం. సో ఐయుఐలో మనకి ఎలా అంటే వీర్యకణాలు ఒక్కటే ప్రాసెస్ చేసి పెడుతున్నాం కాబట్టి సక్సెస్ రేట్స్ అనేది ఇప్పుడు న్యాచురల్గా 5 to 8% అయితే ఐయుఐలో 10 to 15% పర్ సైకిల్ సక్సెస్ ఉంటుంది. సంతానలేమి అనేది ఇప్పుడు ట్రిగరింగ్ పాయింట్గా మారింది, అందుకే గల్లీకో క్లినిక్ పెడుతున్నారు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మొద్దో కూడా తెలియని పరిస్థితి. మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్ ఏ విధంగా వస్తూ ఉంటారు? ఇన్ జనరల్గా కామన్గా ఏ ప్రాబ్లం ఫేస్ చేస్తూ వస్తుంటారు? కామన్గా మనం చూస్తూ ఉంటే పేషెంట్స్ ఒక 100 పేషెంట్స్ని చూసామనుకోండి, వాళ్ళల్లో ఒక 30% మందికి ఆడవాళ్ళకి సంబంధించిన సమస్యలు ఉంటాయి, ఒక 30%లో మగవాళ్ళకి సంబంధించిన సమస్యలు చూస్తూ ఉంటాం, అండ్ ఒక 30%లో ఇద్దరికి ఏదో ఒక ఇష్యూ ఉంటుంది. ఒక 10% పాపులేషన్లో ఏంటంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ కారణాలు ఉంటాయి. సో మనం చూసుకుంటే ఇద్దరు భార్యాభర్త ఇద్దరికి సమస్యలు ఉన్న వాళ్ళు 30% వరకు చూస్తాం. అండ్ వాళ్ళల్లో కూడా ఇండివిజువల్గా ఆడవాళ్ళకి రిలేటెడ్ ఏం ప్రాబ్లమ్స్ అంటే పీసీఓఎస్ సమస్య, ట్యూబ్స్లో ఉన్న సమస్యలు అండ్ ఎండోమెట్రియాసిస్, ఇవి మనం కామన్గా చూసేది. వీటితో పాటు ఈ మధ్య కొత్తగా మనం ఎక్కువగా చూస్తున్న కేసెస్ ఏంటి అంటే పువర్ ఓవేరియన్ రిజర్వ్ అంటే అండాశయాలు ఎగ్ నంబర్స్ తగ్గిపోవటం అనేది కూడా కామన్గా చూస్తున్నాం. డాక్టర్ గారు అది తెలుసుకుందాం, ఒక కాలర్ అటెండ్ చేసినాక దాని గురించి మాట్లాడదాం. రవి సికింద్రాబాద్ నుంచి కాల్ చేశారు. రవి గారు. హలో. రవి గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో డాక్టర్. చెప్పండి సార్. సారీ, క్లియర్గా లేదండి, కొద్దిగా క్లియర్గా చెప్తారా? మీ వాయిస్ క్లియర్గా రావట్లేదు రవి గారు. హలో. డాక్టర్ గారు మీరు ఇందాక చెప్తూ. సో పువర్ ఓవేరియన్ రిజర్వ్ అనేది కూడా ఒక
పాండమిక్గా మారింది. అంటే ప్రాబబ్లీ ఇంతకుముందు కన్నా ఇప్పుడు లేట్ మ్యారేజెస్, మనం కెరీర్ ఫోకస్లో ఉండటంలో, సో ఎగ్ రిజర్వ్, ఆడవాళ్ళు ప్రెగ్నెన్సీ అనేది కొద్దిగా లేటర్ ఏజ్లో ప్లాన్ చేయటంలో కూడా మనం ఈ ఎగ్ రిజర్వ్ తగ్గిపోవటం చూస్తున్నాం. దీంతోపాటు మన అలవాట్లు, మన జీవన శైలి, అంటే మన లైఫ్ స్టైల్ చాయిసెస్ వల్ల కూడా చాలామందికి ఎగ్ రిజర్వ్ అనేది తగ్గటం అనేది చూస్తూ ఉన్నాం. సో దీనివల్ల కూడా వాళ్ళందరూ అసిస్టెడ్ ఏఆర్టీ ట్రీట్మెంట్ అనటం కామన్ యాక్చువల్లీ. ఎందుకంటే వాళ్ళు ఐయుఐకి వెళ్ళినా, ఐవీఎఫ్కి వెళ్ళినా, ఇదంతా ఒక కామన్ అంబ్రిల్లా ఏఆర్టీ ట్రీట్మెంట్ అంటాం. ఓకే. ఖమ్మం నుంచి సుమలత కాల్ చేశారు. సుమలత గారు. మేడం. డాక్టర్ గారు ఉన్నారు, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. మేడం, నాకు ఫస్ట్ ఒక పాప అండి 13 years ముందు. ఓకే. తర్వాత నాకు మళ్ళీ లేరా? మేడం, నాకు 13 years నుంచి 13 years అయిందండి ఒక పాప. ఓకే. తర్వాత మళ్ళీ నాకు ప్రెగ్నెన్సీ అమ్మలేదు మేడం. ఒకసారి నిన్న అబార్షన్ అయింది మేడం 5 years బ్యాక్. తర్వాత మళ్ళీ నాకు ఇప్పుడు మీ వయసు ఎంతమా? నాకు 42 మేడం. ఓకే. నార్మల్గా ఏమవుతుంది అంటే ఆడవాళ్ళకి వయసుతో పాటు ఎగ్ నంబర్స్ అనేది తగ్గుతూ వెళ్తుంది. సో మీకు 13 ఏళ్ల క్రితం ఉన్న ఎగ్ రిజర్వ్ ఇప్పుడు 42 వయసులో ఎగ్ రిజర్వ్ అనేది తగ్గుద్ది. ఎగ్ నంబర్స్తో పాటు ఎగ్ క్వాలిటీ కూడా తగ్గుతూ వస్తుంది. మనకి 35కి 40కి 42కి మనకు ఒక 10 ఎగ్స్ ఉన్నాయనుకోండి 30 years ఏజ్లో, దాంట్లో 5 నార్మల్ ఉంటాయి. బట్ 42 years ఏజ్లో మీకు 10 ఎగ్స్ ఉంటే దాంట్లో 1 2 నార్మల్ ఉంటాయి. సో మీ వయసు పెరుగుతుంది కాబట్టి మీ ఎగ్ క్వాలిటీ, ఎగ్ నంబర్స్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. దీనివల్ల మీకు సంతానలేమి సమస్య ఉండే అవకాశం ఉంది. సో డెఫినెట్లీ మీరు ఒకసారి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కన్సల్ట్ అయితే వాళ్ళు మీ ఎగ్ రిజర్వ్ ఎలా ఉంది అనేది ఇవాల్యుయేట్ చేసి దాన్ని బట్టి మీకు సరైన ట్రీట్మెంట్ అడ్వైస్ చేయొచ్చు. ఓకే. ఈ వయసులో అంటే 42 yearsలో కన్సీవ్ అవుతే కాంప్లికేషన్స్ ఏమైనా వచ్చే అవకాశం ఉందంటారా మీ ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో? కాంప్లికేషన్స్ అనేది ఐవీఎఫ్ ట్రీట్మెంట్ వల్ల రాదు, వాళ్ళ ఏజ్ వల్ల వస్తుంది. ఇప్పుడు 42 yearsలో వాళ్ళు న్యాచురల్గా కన్సీవ్ అయినా సేమ్ రిస్క్లు ఉంటాయి, ఆర్ ఐవీఎఫ్లో కన్సీవ్ అయినా సేమ్ రిస్క్లు ఏమంటే 1 ప్రెగ్నెన్సీలో బీపీ, షుగర్, థైరాయిడ్ ఇవన్నీ వచ్చే సమస్యలు ఉంటాయి. అంటే వెరీ యంగ్ ఏజ్లో ఇవన్నీ చూస్తాం, అట్లే ఎల్డర్లీ ఏజ్లో కూడా చూస్తాం. వీటితో పాటు డెలివరీ అప్పుడు అంటే లేబర్లో డిఫికల్టీస్ ఉంటాయి. సో వాళ్ళకి సిజేరియన్ అవకాశం ఉంటుంది. అండ్ ప్రీటర్మ్ డెలివరీస్, నెలలు నిండకుండానే డెలివరీ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. అండ్ డెలివరీ తర్వాత పోస్ట్ పార్టమ్ హెమరేజ్ అంటే బ్లీడింగ్ అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. సో యూజువలీ ఎల్డర్లీ వయసు ఉన్నప్పుడు డెఫినెట్లీ ప్రెగ్నెన్సీ అనేది కొద్దిగా కాషియస్గా ప్లాన్ చేయాల్సి ఉంటుంది. స్పెషల్లీ వాళ్ళకి ముందు నుంచే మనం స్క్రీన్ చేసుకొని ముందే ప్రీ ఎగ్జిస్టింగ్ షుగర్స్, డయాబెటీస్ ఏమైనా ఉందా, థైరాయిడ్ సమస్యలు ఉందా, బీపీ ఏమైనా ఉందా, వాటిని కంట్రోల్ చేసుకొని ప్లాన్ చేయాల్సి ఉంటుంది. అంటే చాలామంది ఇప్పుడు ఇందాక వచ్చిన కాలర్ ప్రకారం ఫస్ట్ ఒక పాపో బాబో పుట్టిన తర్వాత చాలా అబోషన్స్ అయితే డిసప్పాయింట్లో ఉండిపోతారు. మళ్ళీ ఇలాంటి టీవీ షోస్ చూసినప్పుడు, టెక్నాలజీ గురించి మాట్లాడినప్పుడు అరే మనకు కూడా మళ్ళీ ఇంకొక అబ్బాయో అమ్మాయో పుడితే బాగుండు అని అనుకుంటారు. అయితే కాంప్లికేషన్స్ వాళ్ళు ఫేస్ చేయాల్సిందే అంటారా? ఇప్పుడు కాంప్లికేషన్స్ లేకుండా కూడా వాళ్ళు డెలివరీ అయ్యే అవకాశం ఉందంటారా? కాంప్లికేషన్స్ అనేది ఎలా ఉంటుందంటే ఇట్స్ నాట్ లైక్ రిస్క్ ఉంటుంది. ఇప్పుడు ఒక బీపీ వచ్చే రిస్క్ ఉందనుకోండి, ఎల్డర్లీ ఏజ్లో వాళ్ళకి మేబీ 100 మందిలో 5 10 మందికి వచ్చే రిస్క్ ఉంటే, యంగర్ ఏజ్ వాళ్ళకి బీపీ వచ్చే రిస్క్ మేబీ అరౌండ్ 500లో 5 10కి వచ్చే రిస్క్ ఉంటుంది. అంటే రిస్క్ అనేది పెరుగుద్ది వయసుతో పాటు. సో ఇట్స్ నాట్ లైక్ ఏజ్ ఎక్కువ ఉంది కాబట్టి కంపల్సరీ వాళ్ళకి బీపీ వస్తుందని కాదు, లేదా షుగర్ వస్తుందని కాదు. రిస్క్ని మనం ఎలా తగ్గించుకోవచ్చు అంటే మన లైఫ్ స్టైల్. ఒకటి, మనం బాగా హెవీ వెయిట్ ఉన్నామనుకో, ఒబీస్ ఉన్నామనుకో, డెఫినెట్లీ మనకి రిస్క్ అనేది పెరుగుద్ది. సో మన వెయిట్ రిడక్షన్ అనేది మన చేతిలో ఉంది. ఏజ్ డెఫినెట్లీ మనం కంట్రోల్ చేయలేం. అండ్ ఏఆర్టీ యాక్ట్ ప్రకారం కూడా ఇప్పుడు ఏంటి అంటే మనం డెఫినెట్లీ వెరీ హై ఏజ్ వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది అడ్వైస్ చేయం. అండ్ బియాండ్ 38-37 years వాళ్ళకి కార్డియాక్ ఇవాల్యూషన్ కూడా చేస్తాం మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయకముందు. సో దట్ మనం ప్రికాషనరీ మెజర్స్ తీసుకుంటాం. అండ్ ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మనం యాంటీనేటల్ చెకప్స్ కూడా మోర్ ఫ్రీక్వెంట్గా చేస్తాం. సో దట్ వాళ్ళకి ఏమన్నా డెవలప్ అయ్యే ఛాన్సులు ఉన్నది ముందే డిటెక్ట్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే కాంప్లికేషన్స్ అవాయిడ్ చేయొచ్చు అని. డాక్టర్ గారు ఇందాక మీరు చెప్తూ అన్నారు అంటే ఒబేసిటీ ఇవన్నీ ప్రాబ్లంతో పాటు అకౌంట్ అనేది తగ్గిపోతుంది అని. చిన్న వయసు ఉన్న వాళ్ళకు కూడా అకౌంట్ తగ్గడానికి కారణం ఏంటంటారు? నార్మల్గా ఎగ్ రిజర్వ్ తగ్గడానికి మోస్ట్ కామన్ కాజ్ చిన్న వయసులో వాళ్ళకి ఏంటంటే జెనెటిక్.
కొంతమందికి మనకి నార్మల్గా ఎక్స్ క్రోమోజోమ్స్ ఉంటాయి ఆడవాళ్ళందరికీ. సో ఈ క్రోమోజోమ్లో సమ్ జెనెటిక్ మ్యూటేషన్స్ ఉంటాయి. సో ఈ జెనెటిక్ మ్యూటేషన్స్ వల్ల వాళ్ళకి ఎగ్ రిజర్వ్ అనేది తగ్గిపోవచ్చు. సో ఎగ్ రిజర్వ్ తక్కువ ఉండటానికి 2 రీజన్స్. ఒకటి ఏంటి, వాళ్ళకి పుట్టుకతోనే ఎగ్ రిజర్వ్ అనేది తక్కువ ఉండొచ్చు. రెండోది ఏంటంటే మనకి ఎవ్రీ మంత్ సైకిల్ వచ్చినప్పుడు ఫ్యూ ఎగ్స్ ఆర్ లాస్ట్. సో వాళ్ళకి ఎగ్ రిజర్వ్ డిప్లీషన్ అంటే నెల ఎగ్ నంబర్స్ తగ్గిపోయేది చాలా ఎక్కువగా అవుతూ ఉండొచ్చు. సో ఈ 2 కారణాల వల్ల ఎగ్ రిజర్వ్ తగ్గచ్చు. ఇంకొక ఇంపార్టెంట్ రీజన్ ఏంటి అంటే ఆటో ఇమ్యూన్ కాజెస్. కొంతమందికి మన బాడీలో ఏంటి బ్యాక్టీరియా వైరస్కి అగెయిన్స్ట్ యాంటీబాడీస్ ఉంటాయి. బట్ మన ఓన్ సెల్ఫ్కి అగెయిన్స్ట్ యాంటీబాడీస్ వస్తే అప్పుడు ఆటో ఇమ్యూన్ కండిషన్ అంటాం. సో వీళ్ళకి యూజువల్లీ ఏంటంటే థైరాయిడ్ సమస్యలు, జిఐ డిస్టర్బెన్సెస్ అంటే డైజెషన్ వాటిలో ప్రాబ్లమ్స్, వాటితో పాటు వేరే ప్రాబ్లమ్స్ ఎగ్ రిజర్వ్ డిక్లైన్ కూడా చూస్తూ ఉంటాం. సో ఆటో ఇమ్యూన్ అనేది కూడా ఒక కామన్ కండిషన్. సో జెనెటిక్ ఆటో ఇమ్యూన్ కాజెస్ అనేది మేజర్. ఇవి కాకుండా ఎండోమెట్రియాసిస్ అనేది ఇంకొక ఇంపార్టెంట్ కండిషన్. ఈ ఎండోమెట్రియాసిస్ ఏంటంటే గర్భసంచిలో ఉండే లైనింగ్ బయట అండాశయాల మీద డిపాజిట్ అయ్యి ప్రతి నెల మనకి అండాశయాల్లో సిస్ట్లు ఫామ్ అవుతూ ఉంటాయి. చాక్లెట్ సిస్ట్ అంటాం ఆర్ ఎండోమెట్రాటిక్ సిస్ట్ అంటారు. ఈ ఎండోమెట్రాటిక్ సిస్ట్ వల్ల కూడా ఎగ్ రిజర్వ్ అనేది డిక్లైన్ చూస్తూ ఉంటాం. సో చిన్న వయసు వాళ్ళకి తక్కువ ఎగ్ రిజర్వ్ కనిపిస్తున్నప్పుడు మనం ఆటోమేటిక్గా ఫస్ట్ కామన్ ఏంటంటే జెనెటిక్ కండిషన్ రూల్ అవుట్ చేసుకుంటాం. జెనెటిక్ కండిషన్ ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్ అంటే ఎండోమెట్రాసిస్ ఏమైనా ఉందా, ఎందుకు తగ్గుతుంది అనేది చూసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇస్తాం. అంటే కౌంట్ అనేది ఇంక్రీజ్ చేయడానికి ట్రీట్మెంట్ ఇస్తారా, ఎలా? వన్స్ ఎగ్ నెంబర్స్ తగ్గిపోయిన తర్వాత మనం ఏం చేసి కూడా ఎగ్ నెంబర్స్ పెంచలేం. దిస్ ఈజ్ అ ఫ్యాక్ట్. మనకి ఆడవాళ్ళకి ఏంటంటే బయోలాజికల్ క్లాక్ ఉంటుంది. సో మనకి పుట్టినప్పుడు వీ హ్యావ్ సమ్వేర్ అరౌండ్ 2 million ఊసైట్స్ ఫాలికల్స్ ఉంటాయి. అవి మనకు పెద్ద మనిషి అయ్యే టైంకి 4 లక్షలకి తగ్గుద్ది. అండ్ మెనోపాజ్ అంటే పీరియడ్స్ టోటల్ ఆగిపోయే టైంకి అది పూర్తిగా మేబీ 20,000కి తగ్గిపోద్ది. మెనోపాజ్ టైంలో కూడా ఎగ్ నెంబర్ 0 అవ్వదు, 20,000కి తగ్గిపోద్ది. రిలీజ్ కావు, ఇర్రెగ్యులర్గా మేబీ ఒక ఎగ్ రిలీజ్ అవ్వచ్చు, క్వాలిటీ లేని ఎగ్స్ రిలీజ్ అవుతాయి. సో టోటల్ రీప్రొడక్టివ్ లైఫ్ స్పాన్ అంటే ఒక అమ్మాయి 15 ఏళ్ల నుంచి మేబీ 45 years వరకు ఒక 400 eggs to 500 eggs ఓవ్యులేట్ అవ్వచ్చు. సో ఈ ఎగ్ నంబర్స్ అనేది వన్స్ తగ్గటం స్టార్ట్ అయిన తర్వాత మనం ఎటువంటి మందులు ఇచ్చి పెంచలేం. దేర్ ఆర్ ఫ్యూ రీసెర్చ్ టెక్నాలజీస్ ఇప్పుడు ఏంటంటే కొత్తగా స్టెమ్ సెల్ థెరపీ అని ట్రై చేస్తున్నారు. స్టెమ్ సెల్స్ అంటే ఏంటంటే మన బాడీలో ఉన్న స్టెమ్ సెల్స్, బ్లడ్ నుంచి తీసిన స్టెమ్ సెల్స్ కానీ లేదా బోన్ మ్యారో తీసిన స్టెమ్ సెల్స్ కానీ మన ఓవరీస్లోకి ఇంజెక్ట్ చేసి ఆ స్టెమ్ సెల్స్ అనేది ఏంటి ఓవేరియన్ రిజర్వ్ని ఏమైనా పెంచగలుగుతాయా అనేది చూస్తున్న టెక్నాలజీ. సో బట్ స్టిల్ ఈ ఓవేరియన్ పిఆర్పి ఆర్ స్టెమ్ సెల్స్ అనేది స్టిల్ ఎక్స్పెరిమెంటల్ టెక్నాలజీగా పరిగణిస్తాం. ఎందుకు అంటే దాని నుంచి మనకి ప్రూవెన్ రిజల్ట్స్ అనేది ఇంకా ఎక్కువగా చూడట్లేదు. సమ్ కేసెస్లో చూస్తున్నాం. కొంతమంది పేషెంట్స్ ఎవరైతే డెఫినెట్లీ బాగా ఎగ్జాస్ట్ అయిపోయిన రిజర్వ్ ఉన్న వాళ్ళకి పిఆర్పి ట్రై చేస్తున్నాము, బట్ స్టిల్ ఎక్స్పెరిమెంటల్. బట్ ఓవరాల్ మనం ఐడెంటిఫై చేయాల్సింది ఏంటంటే ఎవరికైతే ఎగ్ రిజర్వ్ తగ్గుతుందో డెఫినెట్లీ వాళ్ళు అనేది ప్రెగ్నెన్సీ అనేది త్వరగా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఒకవేళ అవసరమైతే అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ ఐయుఐ, ఐవీఎఫ్ తీసుకొని కన్సీవ్ అంటే వాళ్ళు ప్రెగ్నెన్సీ అనేది త్వరగా ప్లాన్ చేసుకుంటే డెఫినెట్లీ బెటర్ ఉంటుంది. సో ప్రీవియస్గా ఒకవేళ పెళ్ళి కాకుండా ముందే ఎండోమెట్రియాసిస్ డయాగ్నోజ్ అయిన వాళ్ళకి కూడా మనం ఇచ్చే ఫస్ట్ అడ్వైస్ ఏంటి అంటే ప్లాన్ ప్రెగ్నెన్సీ ఎర్లీ అని చెప్తాం. సో దట్ ఎగ్ నెంబర్స్ డిక్లైన్ అయిపోయిన తర్వాత ప్రాబ్లం కాబట్టి. ఓకే, అంటే ఐయుఐ కానీ ఐవీఎఫ్ కానీ మీ దగ్గరికి ఇందాక మీరు చెప్తూ చాలా ప్రాబ్లమ్స్ చెప్పారు. ఒబెసిటీ ఉండొచ్చు, మళ్ళీ ఎక్కువగా ఏజ్ అయిపోయి ఉండొచ్చు, లేకపోతే ఎగ్ ప్రొడ్యూస్ తక్కువ ఉండొచ్చు, రీజన్ ఏదైనా ఉండని వాళ్ళ థైరాయిడ్ అండ్ డయాబెటిక్ ప్రాబ్లమ్స్ కూడా ఈ మధ్య చిన్న టైంలోనే వస్తున్నాయి. అయితే వాళ్ళకి ఏ విధంగా ట్రీట్ చేస్తారు మీరు? వాళ్ళ ప్రాబ్లమ్ని సార్ట్అవుట్ చేస్తూనే మళ్ళీ వాళ్ళకి ఐవీఐ కానీ ఐయుఐ కానీ ఎలా ట్రీట్ చేస్తారు మీరు? మనకి కోమార్బిడ్ మెడికల్ కండిషన్స్ అంటే ఎవరికైనా థైరాయిడ్ కానీ, బీపీ కానీ, షుగర్ కానీ ఆర్ ఎనీ ఆటోఇమ్యూన్ కండిషన్స్ ఉన్నా మనకి ఏంటి అంటే ఫస్ట్ చూసుకునేది మనం ఫర్టిలిటీకి వాళ్ళకి ఫిట్నెస్ ఉందా లేదా. సో ఇప్పుడు థైరాయిడ్ ఉందనుకోండి, అన్కంట్రోల్డ్ థైరాయిడ్ ఉంటే డెఫినెట్లీ ఇట్ కెన్ బి కంట్రోల్డ్, అంటే మనం చిన్న టాబ్లెట్తో కంట్రోల్ చేయొచ్చు. అట్లే డయాబెటీస్ ఉందనుకోండి, షుగర్స్ కంట్రోల్లో ఉంటే చాలు, వాళ్ళు ఫర్టిలిటీని ఏమి ఎఫెక్ట్ చేయదు.
సో మనం ఉట్టి డయాబెటీస్ వల్ల సంతానలేమి సమస్య ఉండదు, వాళ్ళకి వేరే సమస్య వల్ల సంతానలేమి ఉంది. అండ్ దానికి తగిన ట్రీట్మెంట్ మనం ఒకవేళ ఐవీఎఫ్ ఇవ్వాలనుకున్నా వాళ్ళ షుగర్స్ కంట్రోల్లో ఉన్నాయో లేదో చెక్ చేసుకొని చేయాలి. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే షుగర్స్ ఒకవేళ కంట్రోల్లో లేవనుకోండి, తర్వాత పుట్టబోయే బిడ్డకి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. స్పెషల్లీ డయాబెటీస్లో అవకరాలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మనం ఐవీఎఫ్లో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయకముందు డెఫినెట్లీ వాళ్ళ షుగర్స్ కంట్రోల్లో ఉన్నాయా లేదా, వాళ్ళ థైరాయిడ్ కంట్రోల్లో ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటాం. సో అట్లే మనం మగవాళ్ళకు కూడా ఏంటి అంటే డయాబెటీస్ వల్ల వీర్యకణాల కదలికలు క్వాలిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో షుగర్స్ అనేది కంట్రోల్ చేసుకుంటే మనకి బెటర్ క్వాలిటీ స్పర్మ్స్ వస్తాయి అండ్ డెఫినెట్లీ ఐవీఎఫ్ అవుట్కమ్ ఆర్ ఐఓఐ అవుట్కమ్ అనేది ఇంప్రూవ్ అవుద్ది, మనకి సక్సెస్ అనేది ఇంప్రూవ్ అవుద్ది. కాబట్టి ఈ కోమార్బిడ్ మెడికల్ కండిషన్స్ అనేది కంట్రోల్ చేసుకొని మనం ట్రీట్మెంట్కి వెళ్తాం. బట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఈ కోమార్బిడ్ మెడికల్ కండిషన్స్ ఉన్నాయి కాబట్టి ట్రీట్మెంట్కి వెళ్ళకూడదని ఉండదు. ఇట్ ఈస్ అవి కంట్రోల్లో ఉందా అన్కంట్రోల్డ్ ఉందా అనేది ఇంపార్టెంట్. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఈ కోమార్బిడ్ మెడికల్ కండిషన్స్ రీసెంట్గా ఒక పేషెంట్ వచ్చారు, రీనల్ ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత వచ్చారు వాళ్ళకి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయను. సో రీనల్ ట్రాన్స్ప్లాంట్ అనేది ఒక మేజర్ సర్జికల్ కండిషన్ అండ్ ఇప్పుడు వాళ్ళకి మనం ఇమీడియట్లీ ప్రెగ్నెన్సీ అనేది అడ్వైస్ చేయము. వాళ్ళకి మనం ఏం చెప్తాము, డెఫినెట్లీ ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత అట్లీస్ట్ 1 to 2 years ఆ న్యూ కిడ్నీ రిజెక్షన్ కాకుండా వాళ్ళ హెల్త్ మెయింటైన్ అయిన తర్వాతే నెఫ్రాలజిస్ట్ ఒపీనియన్ తీసుకొని వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయొచ్చా లేదా అని చూసి చేస్తాం. సో మెడికల్ కండిషన్స్ అనేది కొన్ని డెఫినెట్లీ ప్రెగ్నెన్సీ కాంట్రాఇండికేటెడ్ కావు, మనం ప్రొసీడ్ అవ్వచ్చు. కొన్ని కండిషన్స్కి డెఫినెట్లీ కాషన్ అప్రోచ్తో మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ అంటే మిగతా టీమ్ ఆఫ్ స్పెషలిస్ట్ని కూడా ఇన్వాల్వ్ చేసి ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేస్తాం. మీ దగ్గరికి ఇన్ జనరల్గా కోరుకునేది ఏంటంటే సింపుల్ ట్రీట్మెంట్ ఉండాలి, కాంప్లికేషన్స్ ఉండొద్దు, 100% గ్యారంటీ ఉండాలి, ఇలాంటి కొన్ని పెట్టుకొని వస్తూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళని మీరు ఎలా సాటిస్ఫై చేస్తారు? ఏ ట్రీట్మెంట్ అయితే బాగుంటుంది? ఐయుఐ బాగుంటుందా వాళ్ళకి, ఐవీఎఫ్ బాగుంటుందా, ఇంకా ఏదైనా? టు బీ ఫ్రాంక్ ఏ ట్రీట్మెంట్లోనూ 100% గ్యారంటీ అనేది ఉండదు. మెయిన్ థింగ్ ఏంటి అంటే సైన్స్ ఎక్కడి వరకు ఇవాల్వ్ అయింది అంటే ఈ రిప్రొడక్టివ్ మెడిసిన్ ఫీల్డ్ ఫర్ ద పాస్ట్ 40-45 years నుంచి ఇవాల్వ్ అయింది. దాంట్లో మనం ఇంప్లాంటేషన్ ఆర్ ప్రెగ్నెన్సీ రేట్స్ ఈవెన్ విత్ ఐవీఎఫ్ హ్యాస్ రీచ్డ్ అప్ టు 60%, 50 to 60% వరకు రీచ్ అయింది. ఈ డేటా ఏంటి వరల్డ్ ఓవర్, మనం యూఎస్, యూకే అన్ని కంట్రీస్ డేటా ఎవ్రీ ఇయర్ యాన్యువల్ డేటా లాగా తీసిన దాన్ని బట్టి 50 to 60%. ఇది ఎందుకు అంటే మనం ఐవీఎఫ్లో ఎంబ్రియో తయారు చేసి గర్భసంచిలో పెడతాం. సో ఈ గర్భసంచిలో పెట్టే వరకే మన చేతిలో ఉన్న స్టెప్స్. బట్ పెట్టిన తర్వాత గర్భసంచి ఆ పర్టికులర్ ఎంబ్రియోని యాక్సెప్ట్ చేయాలి, దీన్ని ఇంప్లాంటేషన్ అంటారు. ఇది ఒక పెద్ద ఆర్కెస్ట్రా ఆఫ్ ఈవెంట్స్, అంటే దెర్ ఆర్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్. అది సైన్స్ ఇంకా ఆ పర్టికులర్ స్టెప్ని మనం ఇంకా అంటే డిస్కవర్ చేయలేదు. సో మనకి ప్రస్తుతంకి ఉన్న ట్రీట్మెంట్లో 50 to 60% ఈజ్ ద హైయెస్ట్ సక్సెస్ రేట్. బట్ ఈ 50 నుంచి 60% అనేది చాలా అధికంగా ఉన్న సక్సెస్ రేట్. మనం న్యాచురల్గా చూసుకుంటే 5 to 8% నుంచి మనం ఐవీఎఫ్లో 50 నుంచి 60% వరకు సక్సెస్కే వెళ్ళగలుగుతున్నాం. సో బట్ అట్లని ప్రతి పేషెంట్కి ఐవీఎఫ్ అవసరం ఉండదు. ఆబ్వియస్లీ మీరు అన్నట్టు మనం పేషెంట్ వైజ్ చూసుకొని ఈ పేషెంట్ మేము కూడా డాక్టర్స్ కూడా ట్రై చేసేది ఏంటి, సింప్లెస్ట్ ట్రీట్మెంట్తో ఎర్లియస్ట్గా పేషెంట్ సక్సెస్ అయిపోతే బెస్ట్. బట్ ఎవరికైతే హయ్యర్ ట్రీట్మెంట్ అవసరమో వాళ్ళు ట్రీట్మెంట్ డిలే చేయటం కూడా బెనిఫిషియల్ కాదు. సో మనం బ్యాలెన్స్ చేసుకోవాలి, వాళ్ళ ఇండికేషన్ ఏంటి, వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళకి సక్సెస్ అనేది మ్యాక్సిమం ఉంటుందని. సో బేసికలీ వీఆర్ ట్రైంగ్ టు ఆప్టిమైజ్. సో ఫర్టిలిటీ అనేది మెయిన్ థింగ్, పేషెంట్ ఫ్యాక్టర్ ఏంటి, ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి, అండ్ దెన్ కపుల్తో డిస్కస్ చేసుకొని స్టెప్ అనేది డిసైడ్ చేయడం జరుగుద్ది. సో ఆప్టిమైజేషన్ అనేది మనం కపుల్తో కూర్చొని డిస్కస్ చేస్తే కానీ అందుకే ఇది ఎలా అంటే ఇండివిజువలైజ్డ్ ట్రీట్మెంట్ ఉంటుంది. అట్ 49 వాట్ వీ డూ ఇస్ ఇండివిజువలైజ్డ్. ఇప్పుడు పేషెంట్ వచ్చారు, ఒక కపుల్ వచ్చారనుకోండి, వాళ్ళ సమస్య వాళ్ళ ఇండివిజువల్గా మనం అప్రోచ్ అయ్యి వాళ్ళకి టైలర్ మేడ్ ట్రీట్మెంట్ అనేది ప్లాన్ డిసైడ్ చేస్తాం కాబట్టి సక్సెస్ రేట్స్ కూడా బెటర్ ఉంటాయి. ఓకే, వన్స్ మీరు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత ఎలాంటివి వాళ్ళు ఫాలో అవ్వాల్సి ఉంటుంది, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్? ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి ఆర్ ఫర్ దట్ మ్యాటర్ ఐఆర్ ఎనీ ట్రీట్మెంట్కి స్పెసిఫిక్ రూల్స్ రెగ్యులేషన్స్ ఉండవు. ఓన్లీ థింగ్ ఏంటి అంటే హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయమంటాం. స్పెషల్లీ స్మోకింగ్, ఆల్కహాల్ ఏమైనా అడిక్షన్స్ ఉంటే మానేయమని అడ్వైస్ చేస్తాం. బికాస్ దే ఎఫెక్ట్ గెమెట్ క్వాలిటీ, అది ఊసైట్ కానీ స్పర్మ్ క్వాలిటీని. అండ్ రెండో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే న్యూట్రిషియస్ ఫుడ్, హెల్దీ డైట్ తీసుకోమంటాం.
అండ్ ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో ఎటువంటి బెడ్ రెస్ట్ ఆర్ రెస్ట్ తీసుకోవడానికి రోల్ లేదు. వాళ్ళు రెగ్యులర్ యాక్టివిటీ చేసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ కొద్దిగా ఫిజికల్గా యాక్టివ్ ఉంటేనే మనకి ట్రీట్మెంట్లో సక్సెస్ రేట్స్ కూడా బెటర్ ఉంటాయి. ఎందుకంటే ఫిజికల్లీ యాక్టివ్ ఉన్న వాళ్ళకి మెటబాలిజం బాగుంటుంది, వాళ్ళ గర్భసంచిలో బ్లడ్ ఫ్లోస్ బాగుంటాయి. సో ఎవ్రీథింగ్, ఎగ్ క్వాలిటీ, స్పర్మ్ క్వాలిటీ అన్నీ బాగుంటాయి కాబట్టి సక్సెస్ రేట్స్ బెటర్ ఉంటాయి. సో మనం హెల్దీ ఫుడ్, న్యూట్రిషియస్ డైట్, ప్లెంటీ ఆఫ్ వాటర్ అండ్ యాడిక్వేట్ ఎక్సర్సైజ్ చెప్తాం. సో ఏ విధమైన రెస్ట్ అనేది అవసరం ఉండదు. ఓన్లీ థింగ్ ఏంటంటే సర్టన్ కేసెస్, సర్టన్ సినారియోస్లో ఏంటంటే మెడికల్ ప్రిస్క్రిప్షన్ ఆ పర్టికులర్ డ్రగ్స్ అనేది వాళ్ళకి ఆ ల్యూటియల్ ఫేజ్ సపోర్ట్ అవసరం ఉంటుంది. స్పెషల్లీ కొంతమందికి రిపీటెడ్గా మిస్క్యారేజ్ అవుతున్న వాళ్ళకి అడిషనల్ సపోర్ట్ కొన్ని మెడిసిన్స్ ఇస్తాం. సో ఆ మెడిసిన్స్ అనేది ప్రిస్క్రైబ్డ్ మెడిసిన్స్ ఫాలో అవ్వమని అడ్వైజ్ ఇస్తాం. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ స్పెసిఫిక్గా ఇలా పడుకోవాలి, ఇలా వాకింగ్ చేయాలి, ఇలా మెట్లు ఎక్కకూడదు అనేది ఒక అపోహ. సో ఎటువంటి రెస్ట్ అనేది అవసరం లేదు. ఓకే, ఎలాంటి ట్రీట్మెంట్ లేకుండా నార్మల్గా కన్సీవ్ కావాలంటే అసలు వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఫస్ట్ థింగ్ మనం ఇందాక డిస్కస్ చేసినట్టు డెఫినెట్లీ హెల్దీ లైఫ్ స్టైల్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది కాకుండా న్యాచురల్గా ట్రై చేస్తున్న కపుల్స్కి ఒక కామన్ అడ్వైజ్ ఏంటి అంటే రెగ్యులర్ మెన్స్ట్రువల్ సైకిల్ ఉన్నప్పుడు, స్పెషల్లీ ఇప్పుడు యంగర్ జనరేషన్ ఏంటంటే యాప్స్ ఉంటాయి, క్యాలెండర్స్ ఉంటాయి, ట్రాకింగ్ ఉంటుంది. సో మా ఓవ్యులేషన్ టైం ఎప్పుడు, ఓకే దిస్ ఈజ్ ద ఫర్టైల్ టైం, ఈ టైంలోనే ట్రై చేయాలి అని ట్రై చేస్తారు. దాట్ యాడ్స్ లాట్ ఆఫ్ స్ట్రెస్. అంటే జనాలకి చాలా స్ట్రెస్ యాడ్ అయిపోద్ది. సో నార్మల్గా వచ్చిన కపుల్స్కి ఏం చెప్తాము అంటే మీకు రెగ్యులర్ సైకిల్ 30 డే సైకిల్ ఆర్ 28 డే సైకిల్ అనుకోండి. మీకు బ్లీడింగ్ ఆగిపోయిన తర్వాత డే 8 నుంచి డే 18 ఆర్ డే 20 వరకు ఆల్టర్నేట్ డేస్ ఆర్ వన్స్ ఇన్ 2 days ట్రై చేస్తే డెఫినెట్లీ ఓవ్యులేషన్ టైం హిట్ చేస్తారు. ఎందుకు అంటే రిపీటెడ్గా స్పర్మ్ ఇజాక్యులేట్ అయ్యే కొద్దీ స్పర్మ్ క్వాలిటీ పెరుగుద్ది. సో ఆ ఒక్కరోజు ట్రై చేసినప్పుడు 10 days గ్యాప్ తర్వాత చేస్తే స్పర్మ్ క్వాలిటీ అనేది తక్కువగా ఉంటుంది, డెడ్ స్పర్మ్స్ వస్తాయి. సో న్యాచురల్గా ట్రై చేసేటప్పుడు ఈ క్యాలెండర్స్ ఆర్ యాప్స్ కన్నా రెగ్యులర్ సైకిల్ ఉన్నప్పుడు డే 18 to day 20 ట్రై చేస్తే బెటర్ సక్సెస్ ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శ్రావ్య గారు. అంటే సంతానలేమి సమస్యలకు ట్రీట్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంది చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది వాటి లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.